పేరు పోలాడి రామారావు, రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం లాభాల బాటలో నడుస్తున్నటువంటి పాల డైరీలను హస్తగతం చేసుకోవడానికి ఒక కుట్ర పడింది. ఇందులో భాగంగా కరీంనగర్ లోపల ఎంతో లాభాల బాటలుగా మంచి 100 కోట్ల ఆదాయంతో రైతుల భాగంతో నడుస్తున్నటువంటి కరీంనగర్ పాల డైరీ కేంద్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఒక కుట్రలు పడింది. ముఖ్యంగా 1989లో అప్పుడు ఏంటంటే పాల డైరీ ఫెడరేషన్ ఉన్న దాన్ని ఇది ఎంతంటే ఎప్పటికీ 20,000 మందితో ఉన్న 20,000 లీటర్లతో ఉత్పత్తి బాపతి నష్టాలతో కొన్ని యంత్రాలతో కొంతమంది ఉద్యోగులతో నచ్చినటువంటి దాన్ని ఇది నష్టాల బాట పడుతున్న సందర్భంలో రైతులే అందరూ కలిసి స్వచ్ఛందంగా ఏర్పడి వారు ఈ కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్గా ఒక సంస్థగా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వాళ్ళు స్వచ్ఛందంగా దాన్ని ఇప్పుడు ఏంటంటే 20 లక్షల లీటర్ల 2 లక్షల లీటర్ల ఉత్పత్తిని నడుస్తూ తర్వాత ఈ అనేక విధాలుగా లాభాల బాటలో ప్రయత్నిస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది ఉద్యోగులు కూడా ఇలా పనిచేస్తున్నారు. దీన్ని ఏంటంటే 11 ఎకరాలతోని ఇది ఉన్నది, ఇది విస్తరించి ఉన్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇది విస్తరించి రైతులకు ఎంతో లాభం జరుగుతుంది. ఇటువంటి బాపతి ఈ పాల డైరీని ప్రభుత్వం కుట్రతోని ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా గతం లోపల ఇది ధరలో ఉండే ఈ 11 ఎకరాల బాపతి దాన్ని ఇప్పుడు ఏంటంటే భూభారతి లోపల దీన్ని ఇటు మార్చి గుట్టుచప్పుడు కాకుండా మార్చి కుట్టుతో మార్చి దాన్ని ఏం చేసినట్టు మీరు ఇప్పుడు ప్రభుత్వ భూభారతిలో ఎక్కింది కాబట్టి మీరు వెళ్ళిపోవాలని చెప్పి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా గత మొన్న 5వ తారీఖు నాడు ప్రత్యేకంగా ఇట్లా నోటీస్ ఇవ్వడం ఈ దారుణం. ఈ ప్రభుత్వంలోని పెద్దలు కొందరు కుమ్మక్కై ఈ ఆస్తులను కొట్టేసడానికి ఒక కుట్ర భగ్నం చేసడానికి ఈరోజు రైతులు వేలాది మందిగా దాదాపు 5,000 మంది రైతులు కరీంనగర్ డైరీ పద్మనగర్ నుంచి మొదలుపెట్టి కలెక్టరేట్ వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఇటువంటి లాభాల పట్ల నడుస్తున్నటువంటి ఈ కరీంనగర్ డైరీ మిల్క్ దాని ప్రభుత్వం కొందరు కుట్రగా కొందరు మంత్రులు కొందరు శాసనసభ్యులు కూడా ఇందులో కుమ్మక్కై ఈ యొక్క ఆస్తులను కొట్టేసడానికి చేస్తున్నారు. కుట్రను భగ్నం చేసడానికి మా రైతులందరం కలిసి సమిష్టిగా ఎదుర్కొని మేము కాపాడుకుంటామని చెప్పి అది చేస్తున్నాం. ఇప్పటికే రైతుల జోలికి వస్తే మొత్తం ప్రభుత్వం ఇప్పటికే రైతు వ్యతిరేకంగా ముద్రపడింది. దీంతో కూడా చేస్తే మాత్రం ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. నీ పేరు నా పేరు గన్ను నరసింహారెడ్డి, మాది చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామం. ఈ ఉమ్మడి కరీంనగర్ పాల డైరీలో బోర్డు డైరెక్టర్గా నేను పనిచేస్తున్నాను. ఇది డైరీకి సంబంధించిన విషయం రెండే ముచ్చట్లు చెప్పదలుచుకున్నా. 20,000 లీటర్ల కెపాసిటీ ఉన్న డైరీని 2 లక్షల రీచ్కి ఒక రోజుకు ఉత్పత్తి చేసే కెపాసిటీ సంపాదించినటువంటి డైరీని రైతులతో నడిచే సంస్థ ఇది. ఇట్టి సంస్థను మొన్నటి వరకు ధరణిలో కరీంనగర్ డైరీ పేరు ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు భూభారత్ వచ్చిన తర్వాత ఎలాంటి నోటీసు లేకుండా భూభారతిలో దీన్ని బదిలీ చేయించారు. కాబట్టి ఎంతో మంచిగా నడిచే రైతుల మీద నోట్ల మన్ను కొట్టడానికి ప్రభుత్వం పూనుకున్నది. ఇట్టి కార్యక్రమాన్ని వెనక్కి తీసుకొని మాకు కొంత చేయూతనిచ్చి మాకు ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.